సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంతపురం, మీరు చూస్తున్నారు బెస్ట్ అని చూపించాను. సో ప్రెసెంట్ అయితే మనం అయితే ఏపీ సెట్ సెకండ్ కోర్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రాబోతుంటే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రాబోతుంది, డౌన్ డెవలప్ చేసుకోవాలి అన్నీ అయితే మనం వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరైతే కొత్తగా వచ్చిన అందరికి హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సరికి ఏపీ సెట్ ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్స్ కానీ ఉంటే, అదే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉంటే, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఉంది. ప్రతిదానికి ఏపీకి సంబంధించి అలాగే టీఎస్కి సంబంధించి మనం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకైతే గవర్నమెంట్ అడ్మిన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఉంటే అన్ని మీకైతే వస్తాయి. అదేవిధంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ కూడా మీకైతే ఉంటుంది. చూసుకున్నట్లయితే మనకి ఏపీ సెట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవుతుందా అయితే చూస్తున్నాం. సో రిలీజ్ అయ్యిందంటే ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అదేవిధంగా మీకు సీట్ ఎలా ఇవ్వబోతున్నారు కూడా మీకు చెప్పబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడైతే ఇదైతే ఏపీ సెట్స్ సంబంధించింది. సో మీరైతే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఏపీ సెట్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకైతే మాత్రం లింక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా లింక్ అయితే క్లిక్ అయితే చేయండి. సో ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తారో మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసిన వెంటనే మీకు సింపుల్గా మీకు అయితే ఏపీ సెట్ అని చెప్పి కిందనైతే ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా అయితే మీరైతే ఏపీ సెట్ అని చెప్పి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కానీ దొరకకపోతే మీరు ఏపీ సెట్ 2024 అని చెప్పి క్లిక్ చేసినా సరే మీకైతే ఏపీ సెట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు చూసుకున్నట్లయితే మాత్రం మీకైతే క్లిక్ హియర్ ఏపీ సెట్ క్లిక్ అయితే చేయండి. చేసినట్టే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఈసెట్ వెబ్సైట్, అంటే ఏపీ ఈసెట్ వెబ్సైట్ అయితే ఫ్రెండ్స్. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫామ్స్లో అయితే ఇంకా రాలేదు. సో క్లియర్‌గా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు చేస్తున్న టైంకి అయితే మాత్రం మనకైతే ఏపీ సెట్ సీట్ అలాట్మెంట్ అయితే రాలేదు. సో ఎప్పుడొస్తదని మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకైతే ఏపీ సెట్‌కి సంబంధించి మనకి డేట్స్ అయితే ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయితే అయిపోయాయి కాబట్టి మనకైతే అలాట్మెంట్ వచ్చేసరికి 8 అయితే ఇచ్చారు. అంటే ఆగస్ట్ 8 అంటే రేపైతే ఇచ్చారు. సో రేపు మార్నింగ్ కానివ్వండి, రేపు ఈవినింగ్ కానివ్వండి, మాక్సిమం ఛాన్స్ ఏంటంటే రేపు ఒక 11 కలాగైతే మాత్రం మనకి ఏపీ సెట్ వెబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో సీట్ అలాట్మెంట్ అనేది సో మనమైతే చెక్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి, అంటే మన అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి మనకి 9th అయితే ఇవ్వాలి. ఒక 9th కల్లా మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి. సో 8 కానీ ఒక 9th కానివ్వండి, మీరైతే మాత్రం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయితే ఇవ్వాలి. సో రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మీకైతే మాత్రం మీ సీట్ అయితే ఫైనల్ అయిపోతుంది. సో తర్వాత మీకు సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ కౌన్సిలింగ్ వచ్చిన సీట్‌ని అయితే ఫైనల్ చేసుకుంటారు. సో అదే విధంగా మీరు ఇప్పుడైతే అంటే పైన చూసినట్లయితే మీకు సింపుల్‌గా అయితే వస్తుంది. సో ఫార్మ్స్ కింద వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ అని చెప్పి అయితే వస్తుంది. ఒకవేళ డిలే అయినా సరే డిలే అయితే అవుతుంది. అంటే రేపు ఈవినింగ్ కానివ్వండి, రేపు ఈవినింగ్ 6 కానివ్వండి, రేపు నైట్ కానివ్వండి, ఎల్లుండి మార్నింగ్ కానివ్వండి, ఎప్పుడైనా రావచ్చు. ఒక ప్రీవియస్ ఇయర్‌గా చూసుకున్నట్లయితే మీకైతే మాత్రం ఏపీ ఈసెట్ వచ్చేసరికి, అంటే రేపు రిలీజ్ చేస్తానని చెప్పేసి నైట్ అయితే రిలీజ్ చేశారు. నైట్ 11కి 12కి అయితే రిలీజ్ అయితే చేశారు. సో అలాగే రేపు కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అదే తర్వాత చూసుకున్నట్లయితే మాత్రం మనకి చూసుకున్నట్లయితే మాత్రం ఒకవేళ ఈపీ సెట్ మీకు వచ్చినట్లయితే మీరు ఫస్ట్ ఈ సెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కొడతారు. అదే విధంగా కొట్టినట్టే ఆ యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వచ్చిన ఏదైతే ఉంటుందో అలాట్మెంట్ ఆర్డర్‌ని, దాన్ని మీ ప్రీవియస్‌గా ఎలాగైతే పట్టుకెళ్లారో మొత్తం 366 జెరాక్స్‌ని, ఆ జెరాక్స్‌ని అయితే పట్టుకెళ్తారు. సో తర్వాత చాలామంది అడిగిన క్వెషన్స్ ఏంటంటే, మరి ప్రీవియస్‌గా వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోద్దా అంటే ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో అక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయి మీకైతే సెకండ్ కౌన్సిలింగ్‌లో అంటే సీట్ అయితే అలాట్ అయితే అవుతుంది. సో ప్రీవియస్‌గా వచ్చిన సీట్ అయితే మీకైతే ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరైతే మీ ప్రీవియస్‌గా ఇంటర్ కాలేజ్‌కెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఏమైనా ఇచ్చేసుంటే అక్కడికెళ్ళి మీరు మీ ప్రీవియస్‌గా జాయిన్ అయిన కాలేజ్‌లో సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అదే విధంగా మీరు ఫీజ్ గాని తీసుకున్నట్లయితే మీ ఫీజ్ కూడా మీరు రిటర్న్ అయితే తీసుకోవచ్చు. సో అదే విధంగా ఆ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్ళి మీరైతే ఆగస్ట్ 9th కల్లా అయితే మాత్రం మీరు రిపోర్ట్ చేయాలంటే అంటే రిపోర్టింగ్ వచ్చేసరికి మీరు ఆగస్ట్ 9 ఇచ్చారు కాబట్టి మీకు రేపు రిలీజ్ అయితే రేపే మీరెళ్లి మీ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని మీ సెకండ్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్‌కి అయితే రిపోర్ట్ అయితే ఇవ్వండి. సో అదే విధంగా రిపోర్టింగ్ టైమ్‌లో కూడా మీకు డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఇచ్చిన డాక్యుమెంట్స్‌ని మీరు ఒక 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్‌లు పట్టుకెళ్ళి మీరు రిపోర్ట్ అయితే ఇచ్చేసరికి మీకు ఒక సీట్ అయితే ఫైనల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే. అదే విధంగా మీకు ఒకవేళ వచ్చినట్లయితే లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే సెపరేట్‌గా వీడియో చేస్తాను, లేకపోతే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే మాత్రం మీకు అలాట్‌మెంట్‌కి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో అయితే సేవ్ అయితే డౌన్లోడ్ చేసుకున్న ఒకవేళ వీలైతే డౌన్లోడ్ చేసుకున్నారంటే మాత్రం, ఒకవేళ సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నారంటే మాత్రం మీకు డౌన్లోడ్ సెక్షన్‌లో ఉంటుంది. సేవ్ కూడా సేవ్డ్ సెక్షన్‌లో ఉంటుంది. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లోనే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఆ లింక్‌ని క్లిక్ చేసి సింపుల్‌గా మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే మీ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ గాని మీ దగ్గర లేనట్లయితే మాత్రం ఇక్కడ సింపుల్‌గా వెళ్లి మీ హాల్ టికెట్, అంటే ఏదైతే మీకు ఏ పేజ్‌కి సంబంధించి ఉంటుందో సో అక్కడికెళ్ళినట్లయితే మీరైతే అవుతారో ఇక్కడికి వెళ్లి మీరు మీ హాల్ టికెట్ నెంబర్ నో యూర్ పేమెంట్ స్టేటస్‌కెళ్ళి మీరు పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి, మీ ఈసెట్ కానివ్వండి అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గాని మీ ర్యాంక్ కార్డ్ గాని పోగినట్లయితే, అంటే మీ ర్యాంక్ కార్డ్ గాని మీ దగ్గర లేనట్లయితే మాత్రం ఇక్కడే ర్యాంక్ కార్డ్ కూడా ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. అలాగే అన్నీ ఉంటాయి. సో సింపుల్‌గా అయితే మీరు ఇక్కడికైతే వెళ్లి చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా సింపుల్‌గా ఎలాగెళ్ళాలో.
ఒకవేళ మీ హాల్ టికెట్ కానివ్వండి, అదేవిధంగా మీ అప్లికేషన్ ఫార్మ్ కానివ్వండి, మీ ర్యాంక్ కార్డ్ కానివ్వండి, మీ యొక్క పేమెంట్ నంబర్ కానివ్వండి, అప్లికేషన్ నంబర్ కానివ్వండి, అన్నీ కావాలనుకుంటే ఇక్కడికైతే వెళ్ళండి. కామన్ ఎంట్రన్స్ రాసి అని చెప్పేసి కింద నీ ఫీజ్ అయితే ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ వెబ్‌సైట్ అయితే అవుతుంది. సో, అదే విధంగా ఏదైతే అడ్మిషన్ వెబ్‌సైట్ అయితే అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం మీకు గాని నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అదే విధంగా మీకు ఏపీఎస్‌లో కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, అదేవిధంగా డిగ్రీ కానివ్వండి, దేనికి సంబంధించి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఈ వీడియోకి సంబంధించి డౌట్లు గాని ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.